దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు, శుభాభివందనములు యేసుక్రీస్తు వారి పునర్నామాన్ని బట్టి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ప్రియులారా, రాత్రికాల సమయంలో పండుకొని ఉదయకాల సమయంలో లేవలేక ఆ స్థితిలోనే మరణ ఛాయలకు వెళ్ళినటువంటి వారు ఈ ప్రపంచంలో గొప్పవారైన వారు, ధనికులైన వారు, జ్ఞానులైన వారు, వీరులైన వారు, సూర్యులైన వారు అనేక మంది ఉన్నారు. వారికంటే మన గనులం గొప్పవారు, నీతిమంతులం, భక్తిపరులం, జ్ఞానవంతులం కాకపోయినప్పుడు కూడా ఆయన పిల్లలమైన మనకి ఆయన ఉచితమైన కృపని పంచి ఆయన కృప ద్వారా కేవలం ఆయన కనికరం ద్వారా దేవుడు మనం బ్రతికించున్నాడు కనుక ఉదయకాల సమయం లేచి లేవగానే మన దేహం అనే శరీరంలో ప్రాణం ఉందనే విషయాన్ని గమనించిన వెంటనే మనం మోకరించి దేవునికి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగ మనం చేసిన ఎడల ఈ దినమంతి కూడా ఆయన కృప కనికరం మనకు తోడై ఉంటుంది. ఆయన హస్తం మనకు తోడై ఉంటుంది. మన ఆలోచన తలంపులు దేవుడు నెరవేరుస్తాడు, మనల్ని సంతోషపరుస్తాడు. మనకి ఆయన హస్తం తోడుగా ఉంటుంది. అంతేకాకుండా ఆయన కృప చేత నింపబడతాం. దినమెల్లా కూడా ఆయన సందులో ఆనందించే మనసుని, మనం ఏ పని చేస్తున్నా, ఏ ఆలోచన చేస్తున్నా వాటన్నింటినీ కూడా సఫలం చేసి మనం సంతోషపరిచే దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు, మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడని విశ్రమించేవాడు అంటున్నాడు. మహోన్నతుడనగా ప్రభు అయిన క్రీస్తు, సర్వశక్తుడనగా పరిశుద్ధాత్మ వాక్యము. కాబట్టి ఈ దినమంతా కూడా మరి ఆయన చాటులో, ఆయన నీడలో మనం జీవించాలంటే, మరి ఆయన కాపుదల భద్రత మనకు అనుగ్రహించాలంటే మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు మనకి. ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపమని చెప్తున్నాడు భక్తుడు. ఉదయమున నీ కృపతో మమ్మల్ని నింపమని చెప్తున్నాడు. ఆయన కృపతో నింపడం అనగా అర్థం ఏంటంటే మనం ప్రాణం కలిగి ఉండడం. ప్రాణం కలిగి ఉన్న మనము ఆరోగ్యం కలిగి ఉండడం. ఆరోగ్యం కలిగి ఉన్న మనము మన కుటుంబంతో కలిసి జీవించడానికి, మన కుటుంబంలో ఎవరికి కూడా ఏ హాని జరగకుండా సంతోషముగా ఆనందంతో కలిగి మరి దినమంతా కూడా గడపడానికి ఈ ఉచితమైన కృపను బట్టి ఆయన కృప మన పట్ల అధికంగా ఉంచాడు. ఆయన కృప అంటే మన ఎడల హెచ్చుగా ఉందంట. ఎంత హెచ్చుగా ఉందంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంతకంటే ఎక్కువగా ఆయన కృప మన పట్ల ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆయన కృపలో భద్రం చేయబడాలి. భూలోకంలో ఆయన పిల్లలమైన మనకి ఈ భూలోకంలో ఏమి లేకపోయినా పర్లేదు, కానీ ఆయన కృప ఉన్నట్లయితే సమస్తము కలిగి ఉన్నట్లే లెక్క. ఆయన కృపలో సమస్తం దాగి ఉంది. ఆయన కృప చేత మనం బ్రతికిస్తాడు, ఆయన కృప చేత మనల్ని పెంచుతాడు, ఆయన కృప చేత మనల్ని పోషిస్తాడు, ఆయన కృప చేత మన బిడ్డల యొక్క జీవితాన్ని స్థిరపరుస్తాడు. ఆయన కృప చేతే భూములు నశించిపోతున్నటువంటి, భూలోకం నశించిపోతున్న ప్రతి ఒక్కరిని రక్షించగలడు. ఆయన కృపచేత పిలుచుకుంటున్నాడు మనల్ని. ఆయన కృపచేతే కాపాడుతున్నాడు. ఆయన కృపచేత జీవింపజేస్తున్న అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప లేనిదే మన జీవితంలో ఏదీ కూడా లేదండి. ఈ లోకంలో ధనము కానీ, ఆరోగ్యం కానీ, ఉద్యోగము కానీ, అధికారం కానీ ప్రతిదీ కూడా ఆయన కృపచేతే మానవులందరూ కూడా ఇవ్వబడింది. ఈ దినమును చూసే భాగ్యం దేవుడు మనకి ఇచ్చి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సందులో కృతజ్ఞతలు చెల్లించిన ఎడలా ఈ దినమంతా కూడా ఆయన కృప మనకు తోడైండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామని. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. మరి ఉదయకాల సమయంలో లేవనెత్తి శక్తినిచ్చి, బలంనిచ్చి, ఆత్మనిచ్చి ప్రభా, మరొకసారి నీ కృపను మా పట్ల వెల్లడి చేస్తారు తండ్రి. మీ ప్రేమను మా పట్ల వెల్లడి చేస్తారు బాబు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన్ని మాకు మేలు చేస్తున్నారు, మీకు వందనాలు, స్తోత్రాలు తన ప్రభా. తండ్రి ప్రత్యేకంగా రక్షణ లేని వారి రక్షణ దయచేయండి, మారు మనసు లేని వారికి మారు మన దయచేయండి బాబు. నీ బిడ్డలు అయ్యుండి కూడా ఇంకను వేషధారులు వారికి జీవిస్తున్న వారికి తన పరిపూర్ణ మరి మారు మనసు అనుగ్రహించండి నాయన. తన ప్రభు రోగులైన వారిని ముట్టి స్వతపరచండి, హాస్పిటల్ ప్రతి ఒక్కరిని ముట్టి స్వతపరచండి. ఆర్థిక సమస్యలు, అప్పులు కలిగి నలిగిపోతున్న వారికి విడుదల దయచేయండి బాబు. అప్పులు తీర్చలేక తన ప్రభు ఆత్మహత్యలు చేసుకోవాలనుకున్న వారికి మారు మన దయచేస్తాను ప్రభా. నీ కృప చూపించి జీవింపచేయండి తండ్రి, మేలు చేయండి బాబు. మీకు వందనాలు, స్తోత్రాలు. డాక్టర్లకు అసాధ్యమైన రోగములతో తన ప్రభు నింపబడి మరణశాలలో జీవిస్తున్న వారికి ముట్టి స్వతపరచండి తన ప్రభు. మా సంఘంలో ఈశ్వరత్న గారిని లేవనెత్తి తన ప్రభు ఆ లంక్షన్ మీరు ముట్టి తన ప్రభు
ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకుని బ్రతికించిన తండ్రి. అలాగే తన చెన్నయ్య గారిని ముడి స్వతపరిచిన ఇంజనీర్ గారిని తన ప్రభు వారిని కూడా లేవనెత్తి మీ సాక్షిగా వాడుకుంటాం ప్రభు. దివ్యాన్ని ముడి స్వతపరచండి. ఇవి అతను ప్రత్యేకపరచుకుని రాజు మీకు వందనాలు స్తోత్రాలు. మరి ఇంకొన్న తన ప్రభు ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో ఎందరైతే రోగులై బాధపడుతున్న వారు అందరూ ముడి స్వతపరిచిందాం ప్రభు. దాని గత పాపంతో శాపంతో పడుతున్న విడుదల దయచేయండి. ఎవరిని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని నేను వ్యసనాలతో బానిసత్వం కలిగి ఉన్నాను తన ప్రభు. డ్రగ్స్ అని, ఇంజెక్షన్స్ అని తన ప్రభు, మొత్తం ఇంజెక్షన్స్ అని, అలాగే తన గంజాయిని తన ప్రభు, సిగరెట్స్ అని, గుట్కాలని రకరకాలుగా వ్యసనాలతో నశించిపోతున్నాను నేను. వారందరినీ కాపాడిన భూమికి వందనాలు స్తోత్రాలు తన ప్రభు. దానిగా తన ప్రభు ఎవరి కాలం మంది కాడి మూస భాగ్యం దయచింది తన ప్రభు. వ్యభిచారం వ్యసనంలో జరిగిన నశించిపోతున్న వారిని తన స్త్రీలైన వారిని, పురుషులైన వారిని కాపాడండి తన ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు తను మీరు దర్శించండి, మీరు ఆకర్షించండి, మీ అద్దకు వచ్చే భాగ్యం దయచిందండి. మీకు వందనాలు స్తోత్రాలు తన ప్రభు. దేశంలో కాబట్టి, సరిహద్దులు కాబట్టి, సైన్యంలో కాబట్టి, ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారిని, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వార్డు ప్రెసిడెంట్, కలెక్టర్, కమిషనర్, పోలీసు సభ్యులు స్వాధీనం న్యాయమైన పరిపాలన దయచేయండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించి దేవుడు నీవేను పరిశీలనగా తెలుసుకోవడం ప్రతి ఒక్కరి జ్ఞానం పుట్టించమని, ఈ దినమంతా నీ సన్నిధి హస్తం తోడుగుంచి నడిపించమని, తన ప్రభు కృప చూపించి నడిపించమని, గర్భఫలాలు లేని బిడ్డలు గర్భఫలాలు దయచేయండి. భూమికి వందనాలు స్తోత్రాలు. మరి నిరాశ్రయున్న వారికి ఆశ్రయం దయచేయండి. రోడ్డు మీద దిగుతున్న అడుక్కునే వారిని రాండ్రి కాచిగా పెంచి పోషించే దినమంతా నీ సన్నిధి హస్తం తోడుగుంచి నడిపించమని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒకరు పొందుకోమని యేసయ్య శ్రేష్టమైన నామను బట్టి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తలలో వంచింది తండ్రి అయిన దేవుని ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రియకుమారుడు రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్యకృప, పరిశుద్ధాత్మకమైన సహవాసము, సన్నిధి, కాపుదల, భద్ర సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ యొక్క వీడియో ధరగా ఈ స్వరమును వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ సంఘానికి, ఈ గ్రామానికి, నాకు, నా దేని కుటుంబం, దేని పరిచయాలకి, సర్వలోక పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్.